వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40. ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20. వాట్ విల్ బి ద చేంజ్డ్ యావరేజ్? యావరేజ్ ఎంత అన్నాడు? 40. ఈచ్ వాల్యూని 20తో మల్టిప్లై చేస్తే యావరేజ్ని కూడా 20తో మల్టిప్లై చేయాలి కదా. అంటే 40 × 20 ఎంత? 800. ఇదే చేంజ్డ్ యావరేజ్. అడిగింది అదేగా. మీకు డైరెక్ట్గా ఈ స్టెప్ రాయడం ఇష్టం లేదు, ఎగ్జామినేషన్లో మీకు స్ట్రైక్ అవ్వలేదు, అప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తే జాగ్రత్తగా చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్సే కదా. ఇక్కడ యావరేజ్ ప్రశ్నలో 40 ఇచ్చాడు. టోటల్ నెంబర్స్ అంటే 70 వాల్యూస్ అని ఇచ్చాడు. సమ్ ఎంతో నాకు తెలియదు కదా, నేను దాన్ని ఎక్స్ అనుకుంటా. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయి 70 × 40. సో టోటల్ సమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20 అంటే సమ్ను కూడా 20తో మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన సమ్ వచ్చింది. నన్ను ఏమడిగాడు? చేంజ్డ్ యావరేజ్. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ 70 × 40 × 20 బై టోటల్ ఎన్ని వాల్యూస్ అమ్మా? 70 క్యాన్సిల్. 40 × 20 అంటే 800. ఈ ప్రాబ్లంను ఒక 2 రకాలుగా మీకు చెప్పాను. ఇంకొక 4 రకాలుగా కూడా చేయొచ్చు. కనీసం ఒక 2 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. అలాగే నాకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఎఫ్ఈడి, ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. అంటే ఏమీ లేదమ్మా, ముందు ఒక 2 ట్రయాంగిల్స్ డ్రా చేయాలి. ఏబిసి, ఏబిసి, ఎఫ్ఈడి అంటే ఏ ఎక్కడైతే ఉందో ఎఫ్ అక్కడే పెట్టాలి. ఇదిగోండి ఎఫ్ ఎక్కడ, బి ఎక్కడైతే ఉందో ఈ అక్కడే పెట్టాలి, సి ఎక్కడైతే ఉందో డి అక్కడే పెట్టాలి. తర్వాత ఏబి ఈక్వల్ టు ఎక్స్ అని మాట్లాడాడు, ఇక్కడ ఎక్స్ అంటున్నా. బీసీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంట. ఈఎఫ్ ఈక్వల్ టు 12 అని మాట్లాడాడు. ఈడి ఈక్వల్ టు 18 అంట. నన్ను ఎక్స్ ఎంతో కనుక్కోమన్నాడు. జాగ్రత్తగా చూడండి అమ్మా, నేను ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఈ సైడ్ బై ఈ సైడ్ వేస్తా. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ కూడా ఈ సైడ్ బై ఈ సైడ్ 12 బై 18. 6 రోళ్ళ 6 మూళ్ళ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 3x ఈక్వల్ టు 2x ప్లస్ 4. 3x నుంచి 2x తెస్తే x ఈక్వల్ టు 4. నన్ను అడిగింది x వాల్యూనే కదా, 4 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లమ్ని ఇంకొంచెం డెప్త్గా నేను మాట్లాడతా. ఇక్కడ 1 to 150 అని ఇచ్చాడు కదా. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని 1 to 500 అన్నా 1 to 900 అన్నా అలా ఇస్తే ఎలా చేయాలో కూడా చెప్తా, జాగ్రత్తగా చూడండి. 1 to 150 అనే నెంబర్స్ ఉన్నాయంట. వాటిల్లో 3తోనూ 4తోనూ డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఎన్ని అని అడిగాడు. అంటే 3తో 4తో పోవాలంటే 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. ఖచ్చితంగా 12తో డివైడ్ అవ్వాలి. కాన్సెప్ట్ ఏంటంటే కౌంట్, అంటే ఎన్ని నెంబర్లు అడిగాడు మనకు తెలియదు కాబట్టి కౌంట్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్. గుర్తుపెట్టుకోండి, అప్పర్ లిమిట్ బై ఎల్సిఎం. అప్పర్ లిమిట్ 1 to 150లో అప్పర్ లిమిట్ ఎంత? 150 కదా. ఎల్సిఎం ఎంత? 12. 12 150లో ఎగ్జాక్ట్గా పోవక్కర్లేదు, ఎన్నిసార్లు దగ్గరగా పోతుంది. 12 12ల 144. 12 13లు అంటే ఖచ్చితంగా 150 దాటిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? 12 సార్లు పోతుంది. అదే మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ద రేషియో బిట్వీన్ ద పర్సంటేజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈ 7:5. 7/5 అని రాసుకుంటున్నా. రేషియో కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు కాబట్టి 7x 5x అంటున్నా. ద రేషియో ఆఫ్ పీస్ ఏజ్ 5 years ఎగో, 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడంట, అందుకే మైనస్ రాశా. క్యూస్ ఏజ్ 5 years హ్యాండ్స్ ముందుకు వెళ్ళాడంట క్యూ, అందుకే 5 రాశా. ఇది పి, ఇది క్యూ అమ్మ. అలా చేంజ్ అయ్యాక రేషియో 1:1 అవుతుందంట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక డైరెక్ట్గా రాయొచ్చు, కానీ నేను రాస్తున్నా స్టెప్ బై స్టెప్ తెలియని వాళ్ళ కోసం. మీరైతే డైరెక్ట్గా 7x 5x అంటే ఒక 2x ఉంటుంది, ఇది ఒక -5, ఇటు వస్తే +5 10, x ఈక్వల్ టు 5 ఇలా రాయాలి. నేను తెలియని వాళ్ళ కోసం రాస్తున్నా. 7x - 5 ఈక్వల్ టు 5x + 5. ఇప్పుడు చూడండి, 7x 5x 2x -5 ఇటు వస్తే +5 5 కలిపితే 10, x ఈక్వల్ టు 5. నన్ను ఏం అడిగాడు? ద రేషియో బిట్వీన్ పీస్ ఏజ్ 5 years హ్యాండ్స్. పీస్ ఏజ్ ఎంత? 7x, ఎక్స్ వాల్యూ 5, 7 5 35, పీస్ ఏజ్ వచ్చింది. అలాగే క్యూ ఏజ్ అంట. క్యూ ఏజ్ ఎంత? 5x, ఎక్స్ వాల్యూ 5, 5 5 25.
పీసేజ్ 5 years hence అంటే 35కి 5 కలపండి 40. క్యూసేజ్ 5 years ago 25లో నుంచి 5 తీయండి 20. రేషియో ఎన్నిసార్లమ్మా ఒక 20 రోజుల్లో 40. 2:1 ఇదే మన ఆన్సర్. ఆప్షన్స్లో 1:2 అని కూడా ఉంటుంది, చూసి పెట్టాలి. ప్రశ్న అంతా చేయడం ఎంత ఇంపార్టెంటో ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి వాటి మీద ఒక లుక్ వేయండి. ఈ ప్రాబ్లమ్ని ఒక 2 రకాలుగా చేయొచ్చు. నేను మీకు 2 రకాలుగానే చెప్తా. అంటే ఇదే వీడియోలో ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి కూడా ఉంది, అక్కడ వేరే మెథడ్ చెప్తా, ఇక్కడ ఒక మెథడ్ చెప్తా. ఏ క్లాక్ మార్క్డ్ 10,000 రూపాయలమ్మా. 2 సక్సెస్ అవైలబుల్ అండ్ సక్సెస్ డిస్కౌంట్ ఆఫ్ 40% అండ్ K పర్సెంటేజ్ అంట. సెల్లింగ్ ప్రైస్ ఏమో 2,400 అయితే K అంటే ఒక డిస్కౌంట్ పర్సంటేజ్ నన్ను అడిగాడు. ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ ఇంటూ 40% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 60/100. K పర్సెంట్ డిస్కౌంట్ అంటే నాకు తెలియదు కదా, 100 - K/100 ఇలా డైరెక్ట్గా రాయాలి. తెలియకపోతే ఏం చేయాలో నేను చెప్తా చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్స్ వాడే నేను. సెల్లింగ్ ప్రైస్ ఇది, మార్క్డ్ ప్రైస్ ఇది, డిస్కౌంట్ ఇక్కడ 40 అని ఇచ్చాడు కదా 100లో నుంచి 40 తీస్తే 60, అందుకే 60/100 రాశా. ఇక్కడ K అని ఇచ్చాడు కదా, అంటే 100లో నుంచి ఎంత తీయాలో నాకు తెలియదుగా, అందుకే 100 - K రాసేసా, /100 రాశా. మీరు ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ డైరెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చేద్దాం. ఈ 4 సున్నాలు ఈ 4 సున్నాలు క్యాన్సిల్. 60 4 సార్లు 0. సో 40 = 100 - K. K = 100లో నుంచి 40 తీస్తే 60. అదే మన ఆన్సర్. ఈ ప్రాబ్లం చాలా బాగుంటుందమ్మా. మన మెంబర్షిప్లో టైమ్ అండ్ వర్క్ మీద ఒక 4 వీడియోస్ ఉంటాయి. మీరు ఆ 4 వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఏ ప్రశ్న అయినా చేసేస్తారు. అలాగే ఎవరికైనా మెంబర్షిప్ కావాలంటే తీసుకోండి, 89 రూపీస్ మాత్రమే. మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు చాలా వర్త్. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. చూస్తే అయితే కనుక మీకు ఎప్పటికీ మార్కులు రావు. ప్రశ్న వినాలి, ప్రాక్టీస్ చేయాలి. 2 పైప్స్ ఉన్నాయమ్మా, A and B. రన్నింగ్ టుగెదర్ ఇద్దరు కలిపి 4 minutesలో చేస్తారంట. A takes 6 minutes less than B. A B అంట. అంటే నేనేమంటానంటే Bని X అనుకున్నాను అనుకోండి, A ఏమవుతుంది X - 6 కదా. వాట్ విల్ బి ద టైం టేకన్ బై B alone? చేసేద్దాం రండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఒక రోజులో B చేస్తే ఎంత? టోటల్ X. ఒక రోజులో చేస్తే B 1/X. A టోటల్ X - 6 ఒక రోజులో చేస్తే 1/X - 6. A + B ఇద్దరు టోటల్ వర్క్ 4, 1 డేలో చేస్తే 1/4. ఎల్సిఎం ఏమవుతుంది? X × X - 6. అలాగే న్యూమరేటర్లో ఏమవుతుంది? ఇక్కడ X - 6, ఇక్కడ X - 6 ఉంది, అంటే ఇక్కడ X ఉంటుంది. X ఉంది కదా, ఇక్కడ కూడా X ఉంది. ఇక్కడ ఏముంటుంది? X - 6 ప్లస్ ఈక్వల్ టు 1/4. X + X అంటే 2X - 6/X × X - 6 ఈక్వల్ టు 1/4. ఇక్కడ వరకు మీరు చేశాక ఆప్షన్స్ వైపు ఒక లుక్ వేయాలి. ఇచ్చిన వాల్యూని ప్రతిదీ Xలో పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి. చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో 12 పెడదాం రండి X ప్లేస్లో. 2X కదా, 12 రోజులు 24 - 6/X అంటే 12. X - 6 12లోంచి 6 చేస్తే 6, 24లోంచి 6 చేస్తే 18. డినామినేటర్లో 12 × 6 ఎలాగే రాద్దాం. 6 18లో 3 సార్లు, 3 12లో 4 సార్లు, అంటే నాకు 1/4 వచ్చింది. ఈ 1/4 ఈ 1/4 ఈక్వల్ కదా. LHS = RHS. సో 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండమ్మా. కొసికెన్ 90 - θ ఏమవుతుందమ్మా? సీకెన్ θ. నేను ఇక్కడ ఇదే కాన్సెప్ట్ వాడుతున్నా. కొసికెన్ 2A ఇలాగే రాసుకొని సీకెన్ θ అంటే సీకెన్ θ ఏమని రాయొచ్చు? కొసికెన్ 90 - θ ప్లేస్లో ఏముంది ఇక్కడ? A - 15 డిగ్రీస్ కదా. ఇక్కడ కొసికెన్, ఇక్కడ కొసికెన్ ఉంది, క్యాన్సిల్ అయిపోయి ఏమేమి మిగులుతుంది? 2A = 90 - A మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15. ఈ -8 వస్తే +A. 2Aకి A కలిపితే 3A = 90కి 15 కలిపితే 105. ఒక 3 3 3 మూలు 9, 5 మూలు 15. A = 35. నన్ను అడిగింది ఏ వాల్యూనే కదా. ఆన్సర్ 35 degrees. ద డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది 2 siblings is 7 years అంట. సమ్ ఇచ్చాడు 21 years అని. హూ ఈజ్ ద యంగర్ వన్? డిఫరెన్స్ ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు, ఎవరు చిన్నవారో అని అడిగాడు. చూడండి, డిఫరెన్స్
సమ్ ఎక్స్ మైనస్ వై అని రాసి మనం, అంటే చిన్నదంటే ఖచ్చితంగా ఎవరో వై అనే కదా. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, 21లో నుంచి 7 చేయండి 14 బై 2 చేయండి 7. ఇదే మన ఆన్సర్. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఓల్డర్ వన్ అంటే ఎవరు పెద్దవాడు అని అడిగితే అప్పుడు ఎక్స్ కదా, అప్పుడు ఏం చేయాలి, 21కి 7 కలపండి 28 బై 2 చేయండి 14. సెమీ సర్క్యులర్ ఫీల్డ్కి రేడియస్ ఇచ్చాడమ్మా. నీడ్స్ టు బి ఫెన్స్డ్ విత్ ఏ వైర్, అది కూడా ఒక వైర్తో ఫెన్స్ చేయాలంట. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది వైర్ అంటే ఏమీ లేదు, ఫెన్సింగ్ అంటే చుట్టూ కొలితే కదా, చుట్టూ వేయాలి. కాకపోతే అది ఏంటంట సెమీ సర్కిల్, అంటే సెమీ సర్కిల్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటి 36/7 × r. ఇదేనా వేయచ్చు ఆర్. ఇంకొకటి కూడా ఉంది ఏంటది πr + 2r. ఏ కాన్సెప్ట్ అయినా వాడచ్చు. నేను మీకు రెండు చెప్తా, ముందుగా ఇది తీసుకుందాం. 36/7 × రేడియస్ ఎంత 14, 7 14లో 2 సార్లు 36 రోజులు 72. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా వాడేద్దాం. పై అంటే 22/7, రేడియస్ అంటే క్వశ్చన్లో 14 ఇచ్చాడు. 2r మళ్ళీ రేడియస్ అంటే 14, 7 14లో 2 సార్లు 22 రోజుల 44, 14 రోజులు 28, 44కి 28 కలిపితే వచ్చేది ఎంత 72. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడమ్మా 900 రూపాయలంట, కానీ మనోడికి 693 రూపాయలకి వస్తుందంట. ఎప్పుడు 2 డిస్కౌంట్లు ఇచ్చాక. మొదటి డిస్కౌంట్ 12% అయితే రెండో డిస్కౌంట్ ఎంత నన్ను అడిగాడు. ప్రైస్ ఎంత ఒరిజినల్గా 900, 12% డిస్కౌంట్ ఇద్దాం అంటే 88/100, 0000 క్యాన్సిల్. 88 9ల 9 8 72 గడి కలిపితే 792. కానీ మనోడికి 693 రూపాయలకే వచ్చింది, నాకేమో 792 రూపీస్ వచ్చింది. ఎందుకని ఇంకొక డిస్కౌంట్ నేను ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, 792లో నుంచి 693 తీసేద్దాం. 12లోంచి 9 తీస్తే 9, 18లోంచి 9 తీస్తే 9. సో నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది 99. దేని మీద ఇవ్వాలి నేను డిస్కౌంట్ 792 మీద ఇంటూ 100. 9 1 99, 11 సార్లు 9 8 72, 9 8 72, 11 88 8 సార్లు 100/8 అంటే 12.5. లేదు అనుకుంటే 4 ఎక్కములు ఇది 2 సార్లు 125 సార్లు 25/2 అంటే ఎంతమ్మా 12.5. ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2 × లెంత్ × బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్ × హైట్ ప్లస్ హైట్ × లెంత్. అంటే 2 × క్వశ్చన్లో లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చేసాడుగా 16 12 8 అని. లెంత్ × బ్రెడ్త్ 16 × 12 192 ప్లస్ బ్రెడ్త్ × హైట్ 12 8 96, హైట్ × లెంత్, హైట్ ఏమో 8 లెంత్ ఏమో 16, 16 128. కలిపేద్దాం రండి ఎంత 416 × 2, 416 × 2 అంటే 400 రోజుల 800, 16 రోజుల 32, 800కి 32 కలిపితే 832. ద కాస్ట్ ఆఫ్ 2 chairs అండ్ ప్లస్ 3 tables ఈజ్ 1450. ఇఫ్ చైర్ కాస్ట్ అంటే C = 250 లెస్ దెన్ అంట -250 దెన్ ఏ టేబుల్ T. నన్ను ఏమడిగాడంటే ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ 1 table, ఒక టేబుల్ ప్రైస్ నాకు కావాలి. సో చైర్ = T - 250 కదా, ఆ చైర్ వాల్యూ తీసుకొచ్చి అక్కడ పెడదామా 2 × T - 250 ప్లస్ 3T = 1450. ఇదొక 2T, ఇదొక 3T అంటే 5T = ఇది 1450 కదా, 250 రోజులు 500, దీనికి 500 కలపండి 0 5 9 1. 5 ఎక్కువ ఎన్నిసార్లు పోతుందమ్మా 5 మూల 15, 9 5 45, 0 390. ఏంటిది టీ అంటే టేబుల్ కదా, అడిగింది అదే. విలేజ్ ఏలో పాపులేషను 72,000 అంటమ్మా. అంటే డిక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 1000 per year. ప్రతి సంవత్సరము 1000 తగ్గుతుందంట, -1000. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. అంటే విలేజ్ బిలో 54,000 మంది అంట, విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 800 per year. పెరుగుతుందంటమ్మా 800. ఎన్ని సంవత్సరాలుగో నాకు తెలియదు, దాన్ని మనం వై అనుకుందాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ పాపులేషన్ ఆఫ్ ది బోత్ విలేజెస్ ది సేమ్ అని మాట్లాడాడు. అప్పుడు నేను ఏం చేయాలి తెలుసా, ఎన్ని సంవత్సరాల తర్వాత సేమ్ అవుతాయి. ఇక్కడ సంవత్సరాలు నేను ఎక్స్ అనుకున్నాను కదా, ఇక్కడ కూడా ఎక్స్ అనుకోవాలి. రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. 540 720 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది 180. పక్కన ఒక 2 సున్నాలు ఉన్నాయి కదా, తగిలిచ్చేద్దాం.
ఇది ప్లస్ 800 మైనస్ 1000 అటు వస్తే ప్లస్ 1000. 1000కి 800 కలిపితే ఎంత? 1800 ప్లస్ ఎక్స్. 1800 దీంట్లో ఎగ్జాక్ట్గా 10 సార్లు పోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 10. నన్ను అడిగింది అదేగా. ఈ ప్రాబ్లమ్ని చాలా రకాలుగా చేయొచ్చు. ముందుగా నా దగ్గర సమ్ ఉంది, ఇంత ఇన్వెస్ట్ చేశాను, అది కూడా 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున పర్ యానంకి. నన్ను టైం పీరియడ్ ఎంత అని అడిగాడు, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంట. క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండింటిని కలిపితే నాకు వచ్చేదాన్ని ఏమంటారమ్మా? ఈ అమౌంట్. అంటే అమౌంట్ ఎంత చూడండి, 3500కి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 358.75. కలిపేద్దాం. 7 5, ఇది ఒక 8 5 8 3. సో నాకు అమౌంట్ వచ్చింది 3858.75 కదా. ఇక్కడ 00 పెట్టుకుందాం. అంటే పాయింట్ ఎలిమినేట్ చేయడానికి కింద 100 రాశా. ఇంటూ అంటే నేను ఇక్కడ ఏం వాడుతున్నానమ్మా కాన్సెప్ట్, ఈ అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ మీకు ఏ అంటే అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే టైం పీరియడ్. అమౌంట్ రాసుకున్నా, ప్రిన్సిపల్ రాయాలి కదా. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 3500. 1 ప్లస్ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 5%. 5/100. టైం పీరియడ్ నాకు తెలియదు ఎన్. డైరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్లో ఈ స్టెప్ పడిపోవాలి. తెలియని వాళ్ళ కోసం ఇప్పటివరకు నేను మాట్లాడాను ఎక్కువ. 25 టేబుల్లో కొట్టేద్దాం. 350 ఎన్నిసార్లు పోతుందమ్మా 25లో? 14 సార్లు. అలాగే పైన ఉన్న న్యూమరేటర్ చూడండి ఎన్నిసార్లు పోతుందో? 15435. 5 టేబుల్లో కొట్టేద్దాం. ఇది 20 సార్లు. ఇది ఎన్నిసార్లు పోతుంది చూడండి? 35లో 150, 5 8 40, 7 5 35. 7 టేబుల్లో కొడదాం. 7 రోజుల్లో 14, 4 7 28, 4 7 28, 1 7 7. ఏమాత్రం మీకు స్క్వేర్స్ ఐడియా ఉన్నా ఇక్కడ 441, ఇక్కడ 20 రోజుల్లో 400 చూసి ఆన్సర్ 2 years 24 months అని పెట్టి వెళ్ళిపోవాలి. తెలియకపోతే నేను చెప్తాను. సో నాకు 441/20 రోజుల 400 ఈక్వల్ టు 5 100లో 20 సార్లు. సో నాకు ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 21/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 1. దీన్ని ఏమని రాయొచ్చు? 21/20 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈక్వల్ టు 21/20 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ సేమ్ ఉంది. అప్పుడు n ఈక్వల్ టు ఎంత? 2. 2 అంటే 2 years 24 నెలలు.